ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి కలిసి వచ్చిందని, దాన్ని ఆ పార్టీ నేతలు వైసీపీ గుర్తుగా పరిగణిస్తే మరీ బాగుంటుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అన్నారు. బీసీ నాయకులు మునయ్య దారుణ హత్యను తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా వారు ఖండించారు. ప్రజాగలం సభకు జనాలను తీసుకెళ్లిన పాపానికి అతన్ని వైసీపీ నేతలు హత్య చేయడం హేయమైన చర్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింస రాజకీయాలను ప్రోత్సహించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ ముఖరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మునయ్య హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆ బహిరంగ సభకు గిద్దలూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి అక్కడ బాగా తెలుగుదేశం తరఫున మంచి యాక్టివ్గా ఉన్నటువంటి పాముల మునయ్య అనే ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా గొడ్డలితో నరికి చంపాల్సినంత పాపం అతను ఏం చేశాడు? పార్టీకి అతను హానెస్ట్ గా ఉండి మన పార్టీ తరఫున మన పార్టీని రాబోయే రోజుల్లో మన పార్టీకి మంచి సంస్థ స్థానం రావాలి, మన పిల్లలకు మనకు సంబంధించిన వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి రాబోయే కాలంలో అనే దానికి ఆలోచించి పార్టీ యొక్క అభివృద్ధికి సహాయం చేసినటువంటి అటువంటి వ్యక్తిని నిద్రపోతూ ఉన్నప్పుడు గొడ్డలితో వచ్చి నరికి చంపడం అనేది దీనికన్నా మహాపాపం ఇంకేమన్నా ఉంటుందా? దీనికన్నా మించి ఇంకేం చేయగలుగుతారు? బీసీలు అనేది మీరు ఈ రోజు తేటతల్లమైంది. బీసీలపై మీకు ఎటువంటి ఉద్దేశం ఉంది? బీసీలు మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళ మంచికి మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు? రావాల్సినటువన్నీ మీకు ఓసీలకు సంబంధించి మీరు అన్ని విధాల వనరులు సమకూర్చుకుంటూ బీసీలకి జస్ట్ నామమాత్రానికి మీరు పదవులు కట్టుబెట్టి అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈ రోజు మీరు ఊరేగుతున్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. తప్పకుండా మీరు చేసిన పాపాలకి 100కి 100% అనుభవించే క్షణాలు దగ్గర పడ్డాయి. అతి త్వరలో మీకు సరైన బుద్ధి చెబుతాడు. అదే విధంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కోతి మునకలు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు నువ్వే బాధ్యుడవుతావు. నీకు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకునే సందర్భం ఆసన్నమైంది. ఈ రోజు ప్రజలు ఇంత నరకం అనుభవిస్తూ అన్ని కష్టాలు పడడానికి కారణం మీరే. డెఫినెట్ గా మీకు పనిష్మెంట్ అనేది ప్రజలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ బీసీలకు జరిగిన అన్యాయానికి అందరూ కలిసి తిరుపతి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. నీ అంతం వరకు మేము పోరాడతాము. నీ గవర్నమెంట్ ని పంపించి ఆ తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తామని కోరుకుంటున్నాను.